అదేవిధంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి. కానీ ఎప్పటి నుంచో ఎంతమంది దాని గురించి త్యాగాలు చేశారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వారిని మర్చిపోతున్నారు. అటువంటి మహానుభావుల్లో ఒకళ్ళు తెన్నేటి విశ్వనాథం గారు. విశాఖపట్నంలో సముద్ర తీరంలో ప్రత్యేకంగా ఒక ఆధునిక ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడంలో ఆయన పోషించిన పాత్ర మనం ఎవరం కూడా మర్చిపోలేము, మర్చిపోకూడదు. అందుకనే ఆయన పేరుతో కూడా ఈరోజు ఒక ముఖద్వారం ఏర్పాటు చేసుకున్నాం. ఉత్తరాంధ్ర వీరవనిత నిండు గర్భిణిగా ఆ రోజు ఆమె రైతుల పక్షాన నిలబడి ఒక అద్భుతమైన పోరాటం బ్రిటిష్ సామ్రాజ్యం పనిచేశారు. ఆమె మన వీరనారి గున్నమ్మ గారు. ఆ విధంగా మనలందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ మన చరిత్ర గురించి, మన ప్రాంతంలో త్యాగాలు చేసిన మహానుభావుల్ని గుర్తు చేసుకుని జనసేన పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా ముందుకు సాగుతుంది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశాలు, మీలో ఒక కొత్త భావన వచ్చే విధంగా దేనికోసం ఈ ప్రయాణం అని తెలపాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి జనసేన ఈరోజు ఒక రికగ్నైజ్ పొలిటికల్ పార్టీగా ఎదిగింది. దాని వెనక ఎంతోమంది కృషి చేశారు. ఇందాక యువత ఎంతోమంది మాట్లాడారు. నిన్న మొన్న జరిగిన సేనానితో జరిగిన ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క సామాన్యుడు, కార్యకర్త, వీరమహిళ ఏ విధంగా వాళ్ళు కష్టపడి పార్టీ కోసం నిలబడ్డారో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని గుర్తించారో గర్వంగా చెప్పుకోగలిగారు. ఈరోజు ఇందాక మహిళ అక్కడ గ్లాస్ సింబల్ పట్టుకుని ఆమె చూపిస్తూ ఉంటే, మనకి ఈ రికగ్నిషన్ ద్వారా ఈరోజు జాతీయ స్థాయిలో మన రికగ్నైజ్ పొలిటికల్ పార్టీగా ఎదిగితే మనకి ఆ గ్లాస్ సింబల్ పర్మనెంట్గా జనసేన పార్టీ అభ్యర్థులకు ఎక్కడ పోటీ చేసినా మనం సాధించుకోగలిగాం. దాని వెనక ఏమాత్రం స్వార్థం లేకుండా సుదీర్ఘమైన ప్రస్థానం చేసిన మన నాయకుడిది. ఆ స్ఫూర్తి మీరందరూ కూడా నిలుపుకోవాలి.